మన స్కిన్ మనతో మాట్లాడుతుందా? ఎస్, కానీ మనం వినాలి. స్కిన్ మన హెల్త్ కోసం చాలా చెప్తుంది. వాటిల్లో కొన్నేంటో ఇప్పుడు చూద్దామా? మన స్కిన్ ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది అని అంటే హైడ్రేషన్, న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంది అని అర్థం. అదే స్కిన్ డల్గా ఉంది అని అంటే బాడీ వెయిట్కి సరిపడా వాటర్ తాగాలి. ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో మరింత పెరుగుతుంది. అదే స్కిన్ డ్రైగా ఉంది అని అంటే స్కిన్లో మాయిశ్చర్ తగ్గిపోయింది. బయట నుంచి మాయిశ్చర్ చేయడం కోసం కోకోనట్ ఆయిల్ లేదా అలోవెరా బేస్డ్ లోషన్ వాడొచ్చు. లోపల నుంచి హైడ్రేషన్ కోసం బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఒమేగా రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. స్కిన్ పింపుల్స్, యాక్నే వస్తున్నాయి అని అంటే ఆయిల్ బ్యాలెన్స్ తారుమారైంది లేదా గట్లో టాక్సిన్స్ పెరిగాయి అని అర్థం. జంక్, ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి. టర్మరిక్, నీమ్, గ్రీన్ టీ ఇలాంటివి డైట్లో చేర్చుకోవాలి. ఎప్పుడు క్లీన్గా ఉంచుకొని మైల్డ్ క్లెన్సర్స్ వాడుకోవాలి. ఇచ్చింగ్, ర్యాషెస్ వస్తున్నాయి అని అంటే అలర్జిక్ రియాక్షన్ లేదా స్కిన్ బ్యారియర్ వీక్ అయింది అని అర్థం. కెమికల్స్ హెవీగా ఉండే సోప్స్ని అవాయిడ్ చేయాలి. సూదింగ్ మాయిశ్చరైజర్ వాడుకోవాలి. అలోవెరా, రోజ్ వాటర్ హెల్ప్ చేస్తాయి. స్కిన్ కేవలం బ్యూటీ కాదు, ఇది మన హెల్త్కి ఒక మిర్రర్ లాంటిది. హైడ్రేషన్, ప్రాపర్ ఫుడ్, క్లీన్ రొటీన్, సన్ స్క్రీన్ ఇవే హెల్దీ స్కిన్కి బేసిక్స్. స్కిన్ ఏమంటుందో వినండి, మాటలు కాదు గ్లోతోనే మాట్లాడుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. సైనింగ్ ఆఫ్ కావ్య, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్సన్స్ కమ్యూనిటీ.